హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్. ఇవాళ స్పెషల్ ఏంటనుకున్నారు? నాన్ వెజ్ ఐటెం ఒకటి చేస్తున్నామండి. అదేనండి చికెన్ 65. చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? అందరికి ఇష్టమే. అందుకనే ఈరోజు చికెన్ 65 చేస్తున్నాము. మా చిన్నప్పటి నుంచి ఈ వంట పేరు వింటూనే ఉన్నాం. చికెన్ 65 ఎలా ఉంటుందని చిన్నప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి తినేంత సీన్ కూడా లేదు. పెద్దవాళ్ళని అడిగితే ఏమంటారో అని భయం. మొత్తానికి 10th అయ్యాక హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ వెయిటింగ్ కోర్స్ నేర్చుకున్నానండి. అక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యి తినిపించాడు చికెన్ 65. ఆ ఫీలే వేరు. ఏదో గోల్డ్ మెడల్ సాధించినట్టే. మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి చాలా టైం పడుతుందండి. ఇంకోసారి కొన్ని కోరికలు వదులుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది. 80s 90sలో పుట్టిన వాళ్ళని అడిగితే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుందండి. ఆ డ్రీమ్ వెనకాల చాలా పెద్ద స్టోరీయే ఉంటుంది. కొన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉంటాయి, కానీ చాలా వరకు హ్యాపీ ఎండింగ్స్లే ఉంటాయి. కానీ చిన్నప్పుడు మెమరీస్ మాత్రం చాలా ఉంటాయండి. మళ్ళీ ఆ రోజులు వస్తే చాలా బాగుండు అనిపిస్తుంది ఖచ్చితంగా. ఏంటి బా వస్తే బాగుంటుంది అంటున్నావు? నా గురించేనా? మంచి ఫీల్తో మంచి ఫ్లోలో ఉన్నప్పుడు పని కొట్టుకుని వచ్చి మరీ డిస్టర్బ్ చేస్తున్నావురా. అంటే నా గురించి కదా, నా గురించి తెగ తలుచుకుంటున్నావు అనుకుంటున్నా. బెల్లం చుట్టూ ఈగలు తిరుగుతున్నట్టు షూటింగ్ ఉన్నా లేకపోయినా నా పక్కనే ఉండేది నువ్వు. ఏదో మనిద్దరం కలుసుకొని యుగాలు అయినట్టు తలుసుకోవడం ఎందుకు? నువ్వు కనబడకపోతే నాకు ఒక క్షణం కూడా ఒక యుగంలాగా ఉంటుంది బావా. అఘోరించావులే. అవును బావా, నువ్వు అన్న మాటకే గుర్తొచ్చింది. యూట్యూబ్లో లేడీ అఘోరా వీడియోలు తెగ వైరల్ అవుతుంది, చూసావా? చూసే కానీ నువ్వు కానీ అలాంటి ప్లానింగ్లో ఉన్నావేంటి? ఊరుకో బావా, శీతాకాలం వస్తేనే స్వెటర్ లేకుండా బయటికి రాను. హిమాలయ పర్వతాల్లో నూలు పోగు లేకోకుండా ఏంటి కామెడీయా? వెంకటేష్, నీకు కూడా గెటప్ వేయాలరా, బాగా ఫేమస్ అవుతావు. అలా ఫేమస్ అయ్యే స్టేషన్లో ఉన్నారు, అవసరమా మనకే? ఒరిజినల్ టాలెంట్తో ముందుకెళ్ళండి. సక్సెస్ అనేది ఇవాళ కాకపోయినా రేపైనా ఏనాటికైనా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. మోసం చేసి సంపాదించింది ఏదైనా, అది డబ్బైనా పేరైనా ఏదైనా కానీ ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా పోతుంది. పరుల సొమ్ము పాము లాంటిది, మనం స్కూల్లో చదువుకున్నాం కదా, పాటించండి. పాటిస్తే హ్యాపీగా ఉంటాం. చాలా బాగా చెప్పే వెంకటేష్. ముందైతే మనం చికెన్కి మసాలాలని పట్టించి ఒక అరగంట సేపు పక్కన పెడతాం. ముందైతే మేము ఒక అరకిలో చికెన్ తీసుకున్నాము. ఈ చికెన్ని శుభ్రంగా కడుక్కున్నాం అనమాట. ఇప్పుడు ఈ చికెన్ అంతా ఒక గిన్నెలో వేసుకుంటున్నాం. వెంకటేష్, కలుపుతావు నువ్వు? పీసులు మాత్రం భలే కొట్టించోవా. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. కలిపేస్తావు కానీ. అలాగే కొంచెం కర్డ్ కూడా వేసుకుంటున్నాను. సరిపోతుందిగా. సాల్ట్ వేద్దాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సరిపోతుంది ఇంకా చాలే. అలాగే ఒక చెంచాడు కారం కూడా వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. గరం మసాలా కూడా వేద్దాం కదా. వేసి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. అంటే గుడ్డు పగలు కొడతావా? అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. అలాగే లాస్ట్లో కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను కొంచెం. సరిపోతుంది కదా. కలిపేస్తావా? మనం కార్న్ఫ్లోర్ వేసుకున్నా పర్వాలేదు, లేదంటే మైదా పిండి అన్నా వేసుకోవచ్చు. లేదనుకోండి మనం బీప్ పిండి వేసుకున్నా సరిపోద్ది. మేమైతే కార్న్ఫ్లోర్ వేసుకున్నాం. బాగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి దీన్ని. సరే, కొంచెం అయినా కార్న్ఫ్లోర్ కొంచెం సరిపోద్దా? అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నా. చూశారు కదా, ఈ రకంగా కలుపుకోవాలి.
ఆయిల్, చికెన్ 65 ఎప్పుడైనా తిన్నావా ఫస్ట్ టైమా? ఏమో గుర్తులేదు బావా, 10th అయ్యాక తిని ఉంటా, అప్పుడేగా గాలి తిరుగులు తిరిగేది. అంతేలే, కాలేజ్ డేస్లోని ఎంజాయ్మెంట్లన్నీ. ఎంతైనా అలా 1/2 1 ఫ్రెండ్స్తో కలిసి తింటే ఆ రోజులే చాలా బాగుంటాయండి. ఇప్పుడు బిర్యానీ హండీ అని ఎంత తిన్నా అంత కిక్ ఉండదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ మెమరీస్ లైఫ్లో బెస్ట్ మెమరీస్. పాత మెమరీస్ పెరిగే కొద్దీ తెల్ల జుట్టు పెరుగుతూనే ఉంటుంది బావా. అదేంట్రా అలా అన్నావు? వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకాలు పెరుగుతాయి అంటే దాని అర్థం తెలియకోకుండానే వయసు పెరుగుతుందనేగా. వయసు అంతా ఇదిగో ఈ తెల్ల జుట్టుతోనే బయటపడేది. దానికే ఉంది, ఇవాళ రేపు చిన్నపిల్లకి కాడ తెల్ల జుట్టు వస్తుంది. పిల్లలకి వస్తే బాలమేరుపు అంటారు, నాది బాలమేరుపు అంటే అరిసేలాగా కొడతారు. కలర్ వేసుకొని కవర్ చేయొచ్చురా. కలర్ పడకపోతే ఉన్న జుట్టు కూడా ఊడిపోద్ది. అయితే న్యాచురల్గా హెన్నా వేసుకో. అయితే ఆ పనే చేయాలి. నూనె అయితే కాగింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చికెన్ మసాలా పట్టించాం కదా, అది వేసుకోవాలి. వెంకటేష్ ఎయ్. సరే బా. 2 ఆయిల్ కింద వేద్దాంగా. నిదానంగా నూనె పైకి లేచిందాక మీద పడద్ది, కాలుద్ది. చూసారు కదా, ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకుందాం. పొగ గట్టిగా వస్తుంది. వస్తుంది. నూనె వేడిగానే ఉందా? వేసేనా? వేస్తా, ఒక్క నిమిషం ఉండదు. కొంచెం కాగని నూనె. వెంకటేష్, వేడి వేడిగా చికెన్ 65 రెడీరా. నువ్వు వెళ్ళి ఒక ఆనియన్స్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి రౌండ్గా కట్ చేయి. అలాగే నిమ్మకాయ కాడ 2 బద్దలు చేయి. అంతేనా? ఇంకేమొద్దా? ఇంకేమొద్దు, సరిపోతాయిరా. నిమ్మకాయ రసం ఉల్లిపాయ మీద పిండిగా బాగుంటుంది. రసం బాగుందిరా. బాగా ఉడికింది. చూసారండి, చాలా బాగా ఉడికింది చికెన్ అయితే. ఎందుకంటే మనం అన్నీ కలిపేసిన తర్వాత ఒక 1/2 అవర్ మనం పక్కన పెట్టుకున్నాం కదా, అందుకే బాగా ఉడికింది ఇది. బాగా కోసేవారు ఉల్లిపాయ.
పచ్చిమిరకాయ ఘాటు ఉందా? పచ్చిమిరకాయ ఘాటు ఉందిరా, ఘాటు ఉందిగా. కొంచెం నెమ్మకి పిండు. అదే చాలా మంట పడుతుందా? బో బాపలుగా ఉందా? చాలా పులుపు ఉంది. కరివేపాకు చాలా మంచిదిరా కళ్ళకి. బేకి కూడా బాగా ఉడికిపోయినాయి. ఉడికిపోతాయి కదా మరి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో మీ వారితో చికెన్ తెప్పించుకొని మాలాగానే చికెన్ 65 చేసుకొని తినండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఉంటాం, బాయ్. మేమైతే చక్కగా ఆస్వాదిస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. పచ్చిమిరకాయ తిని బాగుంటే చాలా మంట పడుతుంది పచ్చిమిరకాయ. నీకంటే అలవాటు, గేమ్లో ఓడిపోయి తింటావు కాబట్టి. నూనెలో వేయించినాయి బాగా. అయినా మంట పడుతుంది కదా. మంట పడలేదా? ఇంకే పచ్చిమిరకాయ తిన్నంతదే. చాలా మంట పడుతుంది పచ్చిమిరకాయ.